అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో మొదలైన ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ చిచ్చు ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ ఘటన మీద నివేదిక సమర్పించాలి అని చెప్పి ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఇంకొక వైపు చూస్తే చెర్లపల్లి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ వెళ్లి కలిశారు. ఆయన అనేక విమర్శలు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ లీడర్, క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ రమ్యారావు గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. అసలు లగచర్ల ఇన్సిడెంట్ నేషనల్ క్యాపిటల్ దాకా వెళ్ళిపోయింది మేడం, ఢిల్లీకి చేరింది. ఇప్పుడు చూస్తేనేమో ఒకవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది, ఇటువైపు చూస్తే జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా నివేదిక సమర్పించారు. ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద. ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడుకుందాం. కేటీఆర్ ఒక కామెంట్ చేశారు మేడం రైతులకి సంబంధించి, రేవంత్ కక్ష రైతులకు శిక్ష అని చెప్పి. మీరేమంటారు దీని మీద? రైతులు అన్యాయంగా జైలు పాలయ్యారని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అది వాళ్ళు మాట్లాడింది క్యాప్షన్కి బాగుంటుంది. నేనేమంటా అంటే కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ కక్ష, ఆ కక్షతోటి రైతులకు ఇప్పుడు శిక్ష పడుతున్నది. అసలు లగచర్ల లడాయి సృష్టించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇప్పుడు అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో ఫార్మాలు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తాయి, రకరకాలుగా వస్తాయి. కొడంగల్ వెనకబడ్డ ప్రాంతం కాబట్టి, మహబూబ్ నగర్, పాలమూరు వెనకబడ్డ ప్రాంతం కాబట్టి వలసలు ఆగిపోవాలనే దాంట్లో ఎవరికైనా ముఖ్యమంత్రి అనేట ఆయన ప్రాంతం మీద అల్టిమేట్గా ప్రేమ ఉంటుంది, అభివృద్ధి చేసుకోవాలని ఉంటుంది నియోజకవర్గాన్ని. అందులో తప్పుపట్టాల్సింది లేదు కదా. తన జిల్లాను, తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, వలసలను ఆపడానికి కోసము మరి రైతులతోటి మాట్లాడుకుంటూ, రైతులను మెప్పించుకుంటూ, ఒప్పించుకుంటూ, అది మంచి సంయమనంతో జరుగుతున్న విధానాన్ని వీళ్ళు ఓర్చుకోలేక ఏదో రకంగా అస్థిరపరిచి మరి కాంగ్రెస్ పార్టీని గద్దెదించే విధంగా, రేవంత్ అన్నను ఇబ్బంది పెట్టే విధంగా దానికి ఒక స్కెచ్, ప్రణాళిక బీఆర్ఎస్ పార్టీకి పని లేక వేసుకొని ఆ లగచర్ల లడాయిని కృత్రిమంగా వాళ్ళు సృష్టించిన లడాయి. అది నిజమైంది కాదు. ఎక్కడైనా ఒక కలెక్టరు అక్కడికి మాట్లాడడానికి అధికారులు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం ప్రజలు వాళ్ళ భూములు ఇవ్వడానికి ఇష్టం లేని సందర్భంలో వచ్చి మాట్లాడతారు, విన్నవించుకుంటారు, అప్పీల్ చేసుకుంటారు. కానీ రావడము ఏ రైతు కూడా, రైతు అనేటోడు అన్నం పెట్టేటోడు కానీ కొట్టేటోడు కాదు. కానీ ఇక్కడ కొట్టడానికి వచ్చిన వాళ్ళు రైతులు కాదు, రైతు ముసుగులున్న బీఆర్ఎస్ రౌడీలు. అయితే ఇది భావావేశంతో వాళ్ళు చేసిందే తప్ప దీని వెనక ఎలాంటి కుట్ర కోణం లేదు అని బీఆర్ఎస్ చెబుతోంది. ఇందులో కేటీఆర్ పాత్ర కూడా లేదు అని కూడా అంటున్నారు. మీరు నేను మాట్లాడుకోవడం కాదండి, ఎవరి పాత్ర ఉంది, ఎవరి పాత్ర లేదు అనేది ఇంటెలిజెన్స్లో ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా వచ్చింది, దాంట్లో కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ప్రభుత్వం మీద నిందలేస్తాం, ముఖ్యమంత్రిని అప్రతిష్ట పాలు చేస్తాం అనే విధంగా ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజలను పక్కద అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని అటెన్షన్ డైవర్స్. ఎందుకంటే ప్రభుత్వం మంచి పాలసీలు తెస్తుంది, పెట్టుబడులు వస్తున్నాయి, మంచిగా చక్కగా పాలన నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. అది చూసి ఒక 4 సంవత్సరాలు మళ్ళా ఎన్నికలు వచ్చేంత వరకు ఆగలేక, ఓపిక లేక ఆగమాగం అవుకుంటూ ఇప్పుడు ఏది చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలే, ప్రభుత్వాన్ని దించాలే, వాళ్ళ అవినీతి బయటికి రాకుండా, వాళ్ళు 10 సంవత్సరాల చేయడానికి అవకాశం ప్రజలు ఇచ్చినా చెయ్యలేక, చేత కాక ఈరోజు చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలు. 9-10 నెలలుగా ఇలాంటి ఫార్మా కంపెనీ ఏది మాకు అక్కర్లేదు అని చెప్పి అక్కడి ప్రజలు ధర్నాలు చేస్తున్నారు శాంతియుతంగా. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్తున్నారు. ఇంకొక వైపు మీరిస్తున్న నష్టపరిహారం అనేది కూడా వాళ్ళకి పెద్దగా ఉపయోగపడేలాగా లేదు అనే వాదన కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే 15 లక్షల రూపాయలు, ఇంటికో ఉద్యోగం, ఒక ఇందిరమ్మ ఇళ్ళు. అంటే అక్కడ ఉన్న రైతులు, భూమిని నమ్ముకుని ఉన్నవాళ్ళు
అంటే ఇలాంటి డబ్బులు ఉద్యోగంతో వాళ్ళ ఎమోషన్ని, ఆ సెంటిమెంట్స్‌ని కొనేయాలని చూస్తోందా ప్రభుత్వం? స్వరూప గారు, మనము ఇప్పుడు జరుగుతున్నది మాట్లాడుకుందాం. గతంలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టినప్పుడు మల్లన్న సాగర్ గానియండి, రంగనాయక సాగర్ గానియండి, ఏటిగడ్డ కిష్టాపూర్ ఇట్లా ఎ వీళ్ళు కూడా భూసేకరణ చేసిన క్రమములో భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి, బలవంతంగా, దౌర్జన్యంగా వీళ్ళు భూసేకరణ చెయ్యలేదా? అప్పుడు నేను పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్‌గా మా నాయకులతోటి మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము విపరీతమైన వర్షం, బురదల్లో గూడా కార్లు టైర్లు ఊరకపోయే పరిస్థితిలో గూడా మేము ప్రజల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ టీఆర్ఎస్ పార్టీ చేసే దౌర్జన్యాలను ప్రజలు భయభ్రాంతులైతుంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. అప్పుడు వీళ్ళు చేసిన న్యాయం ఏందండి? వీళ్ళు అప్పుడు కేవలం 6 లక్షలు ఇచ్చిండ్రు. ఈరోజు 15 లక్షలుగా స్వరూప గారు లగచర్ల భూములకు సంబంధించి 18 లక్షలు ఇస్తామంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు. కుటుంబంలో ఒక్కరు ఉండనీయండ్రి, నలుగురు ఉండనీయండ్రి, ఎలిజిబిలిటీ ఎందరికి అందరికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని అంటున్నాయి. మేము ఇన్ని చెప్తున్నాం, ఇన్ని ఒప్పిస్తున్నాం. ఈ డెఫినెట్‌గా ఏ ఇంట్లో అయినా గూడా, ఏ కుటుంబంలో అయినా గూడా మనము ఇది నా ఇల్లు, నా భూమి అనుకున్నది ప్రభుత్వము ప్రజల కోసము ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక రకంగా వినియోగించుకోవడానికి ఇండస్ట్రీ, ఫార్మాకో వినియోగించుకుంటుంది అన్నప్పుడు ఇవ్వడానికి ఎవరికైనా బాధనేమి అనిపిస్తది. కానీ అయినా కూడా వాళ్ళను మెప్పించి శాంతియుతంగా మేము మాట్లాడుకుంటూ పనిచేస్తా ఉంటే, ఆ శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికే బీఆర్ఎస్ పార్టీ ఈ లగచర్ల లడాయి సృష్టించింది. కేటీఆర్ చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. మిగతా రైతుల్ని కూడా ఆయన పరామర్శించడం అనేది జరిగింది. అయితే ఇదంతా కావాలనే చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆయన పదే పదే అంటున్నారు. దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు? ఎవరు కావాలని చేస్తున్నారండి? ఇక్కడ అసలు వీళ్ళకు ఓపిక ఉండదు. మరి ఒకవేళ ఇదే రైతులకు భూమి ఇవ్వడానికి ఇష్టం లేనప్పుడు ఉన్న చోట నుంచి మా భూమికి తగిన పరిహారం ఇప్పించండి అని అడిగే రైట్ ఎవరికైనా ఉంటుంది ప్రజాస్వామ్యంలో, ఆ హక్కు. వాళ్ళు కొందరికి భూమే ఇష్టం ఉంటుంది. కొందరికేమో నా భూమికి తగిన డబ్బులు వస్తున్నాయి కదా, పోనీ ఇంకో దగ్గర భూమి కొనుక్కుంటా అంటారు. కొందరికి అదే ప్రాంతం అనే పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఆ ఊరు ఇష్టం ఉంటుంది కాబట్టి కొందరికి ఆ సెంటిమెంట్స్ ఉంటాయి. కొంత ఏజ్డ్ వాళ్ళకు రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రక స్వభావం ఉంటుంది కాబట్టి మరి నిజంగా వాళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్కో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందుకో వచ్చి ధర్నాలు చేయలేదు కదా. వాళ్ళు ఉన్న ఊర్లోనే ఉన్న దగ్గరనే ప్రభుత్వానికి తెలియజేసేటట్టు అందరు రోజు ముఖ్యమంత్రి గారిని వచ్చి కలిసే అవకాశం ఉండదు కాబట్టి ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి ఆ చేసే రైట్ ఉంది కాబట్టి చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీలాగా ధర్నా చౌకే ఉండొద్దు, ధర్నాలే చేయొద్దు అని మా ప్రభుత్వం అనట్లేదు కదా. అవును, వాళ్ళు ఏం చెప్పుకుంటారో చెప్పుకొని చెయ్యనండి. ధర్నా చేస్తే ఆ ధర్నా ద్వారా నన్ను కలవలేకపోయినా, ముఖ్యమంత్రి నన్ను కలవలేకపోయినా ఆ ధర్నా ద్వారా నాకు మెసేజ్ అన్న వస్తుంది కదా అని అనుకుంటున్నారు. మెసేజ్ తెప్పించుకుంటున్నారు, ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ బీఆర్ఎస్ శక్తులు వీళ్ళు తీవ్రవాదుల లెక్క అందులోకి ఎంటర్ అయిపోయి కేవలం కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ అన్న మీద ఉన్న కోపంతో ఇదంతా చేస్తున్నారు తప్ప ఇక్కడ డెఫినెట్గా అండి, ఇప్పుడు ఏదన్నా మనకి ఇష్టమైన వస్తువు బ్రేకప్ అయిపోతేనే బాధపడతాం. అట్లాంటిది భూమి పోతుంది అన్నప్పుడు డెఫినెట్గా బాధ ఉంటుంది. కానీ వాళ్ళకు అన్యాయం జరగకుండా, వాళ్ళకు ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మంత్రులు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, అధికారులు మాట్లాడుతున్నారు. అధికారుల మీద దాడికి పూనుకోవడం అనేది, దాడి చేయించడము పరోక్షకంగా ఉండడం అనేది ఎంత హేయమైన, నీచమైన దుశ్చర్య చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకి, బంధువర్గానికి లబ్ధి చేకూర్చేందుకే ఆ ప్రాంతంలో ఫార్మా కారిడార్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఆయన అల్లుడి కంపెనీ ఉంది ఆయనకి, అలాగే వియ్యంకుడికి కూడా లక్షల్లో షేర్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పి ఈ కేటీఆర్ ఆదేశాలతోటి మన్నే క్రిషాంక్ కూడా ఈడీకి కంప్లైంట్ చేశారు. మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక అల్లుడు రాలేదు. అల్లుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాకముందే అల్లుడు ఉన్నాడు. అల్లుడికి అప్పటికే కంపెనీస్ ఉన్నాయి. అప్పటికే అల్లుడు బిజినెస్లలో ఉన్నాడు. కొత్తగా రేవంత్ అన్న అల్లుడు బిజినెస్, మామ ముఖ్యమంత్రి అయినాక బిజినెస్ మొదలుపెట్టింది లేదు. ఇంకా ఇప్పుడు మా కుటుంబంలాగే వాళ్ళ కుటుంబం కూడా పెద్దది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావడానికి కుటుంబ సభ్యులు ఎట్ట సహాయం చేసిండ్రో
మరి ఆ కొడంగల్ ప్రాంతానికి సంబంధించి ఆ అభివృద్ధి చూసుకోవాలి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకుంటుంటే దానికి వీళ్ళకి ఎందుకంత ఉలికిపాటి? వాళ్ళు ఏమైనా పదవులు తీసుకున్నారా ఇక్కడ తీసుకున్నట్టు? ఇంకెక్కడా భూములు దొరకలేదా? ఇక్కడే కావాలా? ఇక్కడ రైతుల నుంచి, గిరిజనుల నుంచి అంత వ్యతిరేకత వస్తున్నా గానీ ప్రభుత్వం ఎందుకింత పట్టుబడుతోంది అని కూడా కొత్త కొత్త విమర్శలైతే వస్తున్నాయి. కాదు స్వరూప గారు, ఎక్కడ ఫార్మా కంపెనీ రావాలన్నా ఎక్కడో, అది మహబూబ్ నగరే కానివ్వండి, నల్గొండే కానివ్వండి, కరీంనగర్, ఎక్కడ అయినా కూడా భూసేకరణ జరగాల్సిందే కదా. కొత్తగానైతే భూమి సృష్టించలేం కదా, ఉన్న భూమినే కదా భూసేకరణ చేయాల్సింది. మరి మీరు ఈరోజు మహబూబ్ నగర్ ఇక్కడ లగచర్ల చేస్తే ఇట్లా మాట్లాడుతుండ్రు, మరి వేరే జిల్లాలలో చేస్తే కూడా మా ప్రభుత్వం చేసిన అప్పుడు కూడా అట్లే మాట్లాడతారు కదా. మాట్లాడరని ఏమన్నా వీళ్ళేమన్నా గ్యారంటీ ఉందా అండి? ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏ పని తీసుకున్నా విమర్శిస్తూనే ఉన్నారు, ఏ పని తీసుకున్నా అరాచకాలు సృష్టిస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వం తీసుకునే పనిని మీరు కంప్లీట్ చెయ్యనప్పుడు, మీకు ఆధారాలు ఉన్నప్పుడు మీరు ప్రజల ముందుకు వెళ్ళండి. కానీ ఈ సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నారు? లగచర్లతో పాటు మిగతా గ్రామాలకి ఇప్పటికి కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఎవరైనా బంధువులు వచ్చినా గానీ ఐడీ ప్రూఫ్స్ లాంటివి చూసిన తర్వాతే అలో చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహిళా ట్రాన్స్జెండర్ జేఏసీ కూడా అక్కడికి వెళ్లి నిజ నిర్ధారణ కోసం ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు, వారి వాహనాలను వెంబడించారు. ఇక్కడ ఏదో జరుగుతోంది, అందుకే ప్రభుత్వం బయటకు రానియట్లేదు, ఎవరిని లోపలికి కూడా ఆ గ్రామాల్లోకి వెళ్ళనివ్వట్లేదు అని కొన్ని పౌర హక్కుల సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి. ఒకప్పుడు మేము రేవంత్ రెడ్డిని సమర్థించిన వాళ్ళమే, ఇప్పుడు ఈయన ఎందుకు నియంతృత్వాన్ని అనుసరిస్తున్నారు, ఈయన కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్లే ప్రశ్నిస్తున్నారు. అక్కడ నియంతృత్వం ఏముందండి? ఇప్పుడు కొన్ని అరాచక శక్తులు, ఒక పార్టీ ప్రోద్భవిస్తే కొన్ని అరాచక శక్తులు అక్కడ అలజడులు సృష్టిస్తుంది కాబట్టి, మరి ఆల్రెడీ అలజడి జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా ముందు ప్రజలకు ఇబ్బంది కావద్దు అనే విధంగా అక్కడ తగిన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కానివ్వండి, ఏది కానివ్వండి, ఏదైనా కూడా. ఇప్పుడు మీ ఆఫీసే ఉందండి, మీరు నన్ను ఇంటర్వ్యూకి రమ్మంటే నేను వచ్చాను, సడన్గా ఎవరు పడితే వాళ్ళనైతే మీ ఆఫీస్లోకి అలౌ చేయలేరు కదా సడన్గా. అట్లాగే దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదండి. అట్లాగే అక్కడ కూడా మన జరిగిన దాన్ని ఆ అలజడిని దృష్టిలో పెట్టుకొని ఐడి ప్రూఫ్ చూస్తున్నారు. అక్కడ బంధువర్గం అయితే ఏంది, ఎవరైతే ఏంది, ఏదైతే ఏంది. ఇప్పుడు నేను వెళ్ళినా కూడా నన్ను కూడా అడుగుతారు. అది అంతే ఉంటుంది కదండి సిస్టమ్. దాన్ని తప్పు పట్టేది ఏముంది, అలా నియంతృత్వం ఏముంది, ఏదేముంది. మరి వీళ్ళు పాత సెక్రటరేట్ను పడగొట్టి కొత్తది కట్టే సందర్భంలో అసలు కనీసం మీలాంటి జర్నలిస్టులన్న దరిదాపులకు రానిచ్చిండ్రండి? మా రాజకీయ నాయకులను వదిలిపెట్టండి, మీలాంటి జర్నలిస్టులన్న కనీసం చూడ్డానికి అవకాశం ఉండేనా? అది ప్లాన్ ఏంది, కన్స్ట్రక్షన్ ఏంది, అసలు ఎందుకు గులగొడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది అసలు రానిచ్చిండ్రా? ఇప్పుడు మరి వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఇది ప్రజలకు కనపడదా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. సీఎంగా 11 నెలల్లోనే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయారు, సంక్షేమ పథకాలని అమలు చేయలేకపోతున్నారు, ముఖ్యంగా 6 గ్యారంటీస్కి న్యాయం చేయలేకపోతున్నారు, అందుకే ఇలాంటి అలజడులు ఆయన సృష్టిస్తున్నారు అని కూడా అంటున్నారు. ఈ విమర్శలకి మీరేం సమాధానం చెప్తారు? ఎవరు అలజడులు సృష్టిస్తున్నారు? మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వాన్ని ఎవరి ప్రభుత్వాన్ని మన చేయమైనా నరుక్కుంటామా అండి? ఎవరి ప్రభుత్వాన్ని వాళ్ళు అలజడులు సృష్టించుకుంటారా? వీళ్ళు చేసిపోయిన అప్పులను ఆ వడ్డీలు కట్టడానికి వచ్చిన ఆదాయంలో 6,500 కోట్లు వడ్డీలకే సరిపోతుంది. మిగతాది సంక్షేమ పథకాల కోసము, ఈ ఎంప్లాయీస్ శాలరీస్ కోసము, వాటి కోసము రూపాయి పొదుపుగా తూసుకుంటా ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది. మిగులు రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల రాష్ట్రం చేసిపోయి ప్రజలకేమో అది కనిపిస్తలేదు. ఎంతసేపు మళ్ళీ ఇప్పుడు ప్రజలకు వీళ్ళ అవినీతి బయటకు వచ్చే సందర్భంలో మళ్ళీ ఇది అది అనుకుంటూ వాళ్ళ అలజడులు సృష్టించుకుంటూ స్థిరపరచుకుంటూ మళ్ళీ మాకు మేము అని అంటే ఇంకా ఏం మాట్లాడతామండి? ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్ ఒక ఫైటర్ లా పనిచేస్తున్నారు, అందుకే ఆయన మీద ఏదో ఒక కేసు వేసి ఆయన్ని అరెస్ట్ చేయాలని కూడా ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్న ఇంత పెద్ద విమర్శలకు మీరు ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ మీద అసలు విమర్శ ఏడుందండి? వీళ్ళు ఏదో ఒక రకంగా ఇంకా 4 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు, వాళ్ళకు సైలెంట్గా ఉండి వాళ్ళ పార్టీని ఏంటి స్ట్రెంథన్ చేసుకొని వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులను కాపాడుకోలేక
అవస్థలు పడుకుంటూ ఎప్పుడెవరు గెట్టి దాటుతారో ఎప్పుడు ఏ ఏ ఎవరు బయటకు వస్తారో తెలియని పరిస్థితి వాళ్ళకు ఉంది. చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుని వరకు. మరి అట్లా పోకుండా ఉండడానికి వాళ్ళను కాపాడుకోలేక సతమతం అవ్వుకుంటూ ఈరోజు ఏదో ఒక దాని మీద మాట్లాడుకుంటూ, మరి నేను అడుగుతాను, జైలు నుంచి వచ్చిన కవితే ఎందుకు మాట్లాడలే, బయట ఉన్న కేటీఆర్ఏ ఎందుకు మాట్లాడాలి, ఇంకా నాయకులు లేరా వాళ్ళ దగ్గర మాట్లాడడానికి? సబితా ఇంద్రారెడ్డి గారి కంటే పెద్ద నాయకులా వీళ్ళు? మరి ఆవిడ ఎందుకు మాట్లాడతారు? ఏదో ఉత్సవ విగ్రహాల లెక్క అక్కడ ఒక మాజీ మంత్రి, ఒక మహిళ అట్లా కనబడాలి కాబట్టి అట్లా. అది కూడా ఇప్పుడు మరి గతంలో కనపడ్డరా? మరి వీళ్ళే ఎందుకు మాట్లాడతారు? అయితే హరీష్ రావే మాట్లాడతాడు, లేకుంటే కేటీఆర్ఏ మాట్లాడుతుంది, ఇక నిన్న మొన్న వచ్చి కవితే మాట్లాడుతుంది. వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మాజీ మంత్రులు వేరే వాళ్ళు ఉన్నారు కదా. అంటే ప్రతిపక్షంలో ఉన్నా కానీ కుటుంబ పాలనే నడుస్తుంది అంటారా? వాళ్ళ కుటుంబ హవానే నడుస్తుంది అని మీ అభిప్రాయమా? నేనేమంటున్నా అంటే, మేమైతేనే మాట్లాడగలుగుతాము, లేకుంటే ఎవరు వీళ్ళకి మాట్లాడరాదనా? వీళ్ళు గతంలో తెలుగుదేశంలో మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లో మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెష్గా వీళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మాట్లాడరాదా? వాళ్ళందరూ ఉత్సవ విగ్రహాలా ఏమన్నా? ఎందుకు ప్రతిసారి మీరే ఎందుకు లీడ్ తీసుకుంటారు? వాళ్ళని మాట్లాడనియండి. మీరు పార్టీలో ఉన్నారు కదా, మీరు దగ్గర నుంచి చూసారు, ఎలా ఉంటుంది వాళ్ళ స్ట్రాటజీ? కనిపిస్తుంది కదండి. నేను చూసిన దానికి ఇప్పుడు మీరు చూస్తున్న దానికి, ప్రజలు చూస్తున్న దానికి మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే ఏదో నేను ఆ పార్టీలో లేను కాబట్టి, నేను దూరం ఉన్నా కాబట్టి నేను మాట్లాడుతున్న మాటగా కనిపిస్తుండొచ్చు వినే వాళ్ళకు, చూసే వాళ్ళకు. కానీ గత 10 సంవత్సరాలలో ఒక రాజకీయ నాయకులుగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ తీరు విధానము, ఇప్పుడు వాళ్ళ విధానము చూస్తే తెలుస్తుంది. మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరే మాట్లాడతారు, ప్రభుత్వం దిగిపోయినా అపోజిషన్లో ఉన్నా మీరేం మాట్లాడతారు? మరి పక్కకున్న వాళ్ళని ఎందుకు మాట్లాడనియట్లేదు? పక్కకున్న లీడర్లను మాట్లాడనియండి, ఎందుకు మాట్లాడనివ్వరు? మీ బాబాయ్ కేసీఆర్ గారు ఇంత జరుగుతున్నా ఇంకా మౌన ముద్రలోనే ఉన్నారు, ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. అంటే ఆయన అధికారంలో ఉన్నా ఫామ్ హౌస్లోనే ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఫామ్ హౌస్లోనే ఉంటారా? ప్రత్యేకంగా ఏదైనా స్ట్రాటజీ ఉందా? పక్కా స్కెచ్ ఏమన్నా వేస్తున్నారా కేసీఆర్ గారు అక్కడ ఫామ్ హౌస్లో ఉండి? ఆయన ఫామ్ హౌస్లు ఉండనియండి, ఆఫీసులు ఉండనియండి, చాపర్లు ఉండనియండి, ఎక్కడ ఉన్నా ఉండనియండి, సెకను ఆయన మైండ్ రాజకీయం చుట్టే పరిభ్రమిస్తుంటుంది. అదే పనిలో ఉంటారు ఆయన. ఆయన పడుకున్న ఒక 3-4 గంటలే ఆయన మైండ్కు విశ్రాంతి ఉంటుంది తప్ప, ఆయన మళ్ళీ లేచిండు అంటే పడుకునేంత వరకు అదే పనికి ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు నా కుర్చీ నేను అనేదే ఉంటుంది. ఆయన కుర్చీ లేకుండా, అధికారం లేకుండా ఆయన ఉండలేరు. ఇక అది ప్రగతి భవన్ కానివ్వండి, ఫామ్ హౌస్ కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, ఆయన పనే అది. కేసీఆర్ గారు మీ బాబాయ్ చిన్నప్పటి నుంచి కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు. ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. 10 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నారు. ఈసారి ఘోర ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఎందుకు? బాబాయ్ చేసిన తప్పులు ఏమనుకుంటున్నారు మీరు? బాబాయ్ పెట్టే పథకాలు బాగుంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వదు. ఆరంభ శూరత్వమే ఉంటుంది అంతా. కానీ కింద స్థాయి వరకు నేను పెట్టే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాలి, బాబాయ్గా కాదు. ఎందుకనంటే ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం గురించి నాయకుడు, ముఖ్యమంత్రి ఆలోచించాలి. నాయకుడైనా ఆలోచించాలి, మాలాంటి వాళ్ళం ముఖ్యమంత్రి అయినా ఆలోచించాలి. కానీ ఎంతసేపు నేను, నా కుర్చీ, నా కుటుంబము, నా పార్టీ ఇదే ముఖ్యం అనుకోవద్దు. నాయకుడు అనేటోడు ప్రజల కోసం, ప్రజలతోటి నాయకులమవుతాం. మన కుటుంబంతో నాయకులంగాం, మనకు మనం నాయకులంగాం. అలాంటి ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల కోసం మనం పనిచేయాలి. కానీ ఆ ప్రజలను కేవలం ఓటు బ్యాంక్ అని వాడుకుంటూ, కేవలం ఓటు బ్యాంకు రాజకీయం చేసే విధంగా పథకాలు, రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, చిన్న సన్నకారు రైతులకు రైతు బంధు, రుణమాఫీ అనేది నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. కానీ ఎకరం ఉన్నోనికి అదే, 100 ఎకరాలు ఉన్నోనికి అదే. అసలు రైతులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? నేను ఢిల్లీలో ఓ జర్నలిస్ట్గా దాదాపు 10 ఏళ్ళు పనిచేశాను. కవిత గారిని కూడా నేను చాలా దగ్గర నుంచి చూశాను. అసలు మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా ఆవిడికి మీకు చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. మీరు తండ్రి లేని బిడ్డ మీరు. నాన్నగారే కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు, రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.
మరి కేసీఆర్ కూతురు చూస్తేనేమో ఒకసారి ఎంపీగా పనిచేశారు, తర్వాత ఓడిపోయినా కానీ ఆవిడకి ఎమ్మెల్సీ దక్కింది. ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చినా ఆవిడ వాయిస్ వినిపిస్తున్నారు. రమ్యారావు గారికి కేసీఆర్ గారు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? ఏ పదవి లేని బిడ్డగా పెద్ద బిడ్డను ఎందుకు ఆయన పక్కన పెట్టారు? ఇక్కడ అన్న బిడ్డను కాబట్టి ఆగమైపోయిన, కన్న బిడ్డ కాబట్టి కడుపులో పెట్టుకున్నారు. కేసీఆర్ చేయలేదు నన్ను నాగం, శకునిగాడు శోభమ్మన నాగం చేసిండ్రు. కన్న బిడ్డ తెలంగాణలో లేనప్పుడు, తెలంగాణ జెండా పుట్టిన క్రమంలో, తెలంగాణ పార్టీ పుట్టిన క్రమంలో కన్న బిడ్డ కవిత ఇక్కడ లేనప్పుడు, కేటీఆర్ లేనప్పుడు జెండా మోసి ఆస్తులు పెట్టి పార్టీ ఆఫీసులు నడిపించి కుటుంబ సభ్యుల్లాగా కాకుండా ఇంటి పార్టీ మన పార్టీ అని కార్యకర్తల్లాగా పనిచేసినాం. పదవులు ఆశించలేం. అయినా కూడా శోభ కేసీఆర్ భార్య ఆమెకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ప్రజలందరూ నన్ను ఐడెంటిఫై చేస్తారు. ప్రజలందరు కాకపోయినా కార్యకర్తలు అనుకోండి. కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు లీడర్లు వస్తుండే, కార్యకర్తలు వస్తుండే. నేను అప్పుడు ఇంకా డైరెక్ట్ ప్రజల్లోకి కూడా వెళ్ళాలి. అందరు నన్ను గుర్తుపడతారు. చాలామంది నన్ను ఆయనకు చిన్న చెల్లె అనుకునేవాళ్ళు, కొంతమంది నేనే బిడ్డ అనుకునేవాళ్ళు. కవితనే చాలా లేటుగా కేసీఆర్ కూతురుగా తెలిసింది టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక. ఆ క్రమంలో కేసీఆర్ నా మీద చూపించే ప్రేమ కానివ్వండి, కార్యకర్తలు నా మీద చూపించే ప్రేమ కానివ్వండి, నేను వాళ్ళతోటి ఇంటరాక్షన్ అయ్యేది, ఇవన్నీ చూసుకుంటూ ఆమె డైజెస్ట్ చేసుకోలేదు. డైజెస్ట్ చేసుకోక పార్టీని మేము ఎక్కడ క్యాప్చర్ చేస్తామో అన్న దాంట్లో ఆగమాగాల మీద ఇష్టం లేకపోయినా కేటీఆర్ కవిత అమెరికాలో ఉన్న వాళ్ళని ఇక్కడికి పిలిపించేసి మరి ఒక కేసీఆర్గా, ఒక ఉద్యమ నాయకునిగా, ఒక ఉద్యమ అధినేతగా బిడ్డ కొడుకు పార్టీలు అయిన వాళ్ళు కాకుంటే జరగందేముండే. నవీన్ పట్నాయక్ గారు లాగా వీళ్ళ కుటుంబం ఇన్వాల్వ్ కాకుంటే చచ్చేంత వరకు కూడా కేసీఆర్ సీఎం ఉండేవాడు. ప్రజలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. గతంలో ఏ ముఖ్యమంత్రులైనా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు కొంచెం చేసుకుంటారు ఎవరైనా కూడా. కానీ ఇక్కడ టోటల్ మంత్రులు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఈ మంత్రులు రివ్యూలకు ఉండరు, ఏముండరు. మొత్తం 4-5 వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని 10 సంవత్సరాలు ఆట ఆడినరు. కానీ నిజమైన కార్యకర్త 2001 నుంచి ఇప్పుడు స్టిల్ ఇప్పటి వరకు 2024 వరకు ఉన్న కార్యకర్తలకు, బీఆర్ఎస్ జెండా మోసిన వాళ్లకు ఎంతమందికి న్యాయం జరిగింది? ఎంతమంది గొల్లున ఏడుస్తున్నారు, విలవిలలాడుతున్నారు. గులాబీ వాడింది అంటున్నారు, కానీ ఏం వాడింది? ఆ జెండా మోసిన వాళ్ళ ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటి వరకు ఏ పదవి రాక ముత్తుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మాలాగా అన్యాయం అయిపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆత్మగౌరవం ఉంది కాబట్టి బయటికి వచ్చేసి ఇప్పుడు నేను కానివ్వండి, రేవంత్ అన్న కానివ్వండి, ఉత్తమన్న కానివ్వండి, అట్లాంటి వాళ్ళం మేము. మాకు తండ్రులు తాతలతోటి మేము కాంగ్రెస్లకు బ్యానర్ తోటి రాలేదు. మేము సెల్ఫ్ స్టాండ్ మీద అపోజిషన్ పార్టీల ఒక లీడర్లమైన కార్యకర్తల లెక్క పని చేసుకుంటూ ఎదిగినాం. మాకు ఇప్పుడు చిన్న పదవి వచ్చినా పెద్ద పదవి వచ్చినా అది మా సొంతం, మా రెక్కల కష్టం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలు అట్లా కాదు కదా. తండ్రిని అడ్డం పెట్టుకొని పదవులు తెచ్చుకున్న వీళ్ళు నాయకులా అండి? బీఆర్ఎస్ఏ కాదు, మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తోంది. ముఖ్యంగా ప్రజలే రేవంత్ రెడ్డిని ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్లే తిరగబడుతున్నారు అని చెప్పి. ఇంకొకటి, రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తుంది. ఆర్కే అంటే రేవంత్ అండ్ కేసీఆర్ పాలన నడుస్తోందని ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారు దీని మీద? అంటే ఈ 2 పార్టీలు కలిసి నడుస్తున్నాయి రాష్ట్రంలో అని. ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? అసలు కేటీఆర్ ఫామ్ హౌస్
ఇది అక్రమ కట్టడము అని చూడడానికి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా అధ్యక్షుని లెక్క ఉన్నప్పుడు ఆయన దాని గురించి మాట్లాడినరు. వెళ్ళి చూసిన క్రమంలో, చూడడానికి వెళ్ళిన క్రమంలోనూ తనను జైల్లో పెట్టిండ్రు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఆర్కే పాలన నడుస్తుంది అంటే ఏమన్నా అర్థం ఉందా? అంటే దొంగ దొంగ భుజాలు తడుముకున్నట్టు మరి మొన్న వచ్చిన బెయిల్లో లేకుంటే ఈ చీకటి ఒప్పందాలు, లోపాయికారు ఒప్పందాలు వాళ్ళకు వీళ్ళకు ఉండి వాళ్ళు మా మీద మాట్లాడడం ఏందండి? ఒకవైపు ఫార్మా కారిడార్ మంచి విషయం కావచ్చు, ఇంకొకటి చూస్తేనేమో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత. ఈ రెండు మీ ప్రభుత్వ పరంగా చూసినప్పుడు, అభివృద్ధి పరంగా చూసినప్పుడు ఖచ్చితంగా మంచి విషయాలే. కానీ ఇక్కడ సామాన్యులు ఏడుస్తున్నారు, పేదలు ఇళ్ళు కూలిపోయి ఇటువైపు భూములు పోగొట్టుకోవాల్సి వచ్చి రైతులు ఏడుస్తున్నారు. ఎందుకు ఇలా చిన్నవాళ్ల మనోభావాల్ని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోలేకపోతున్నారా అభివృద్ధి మీదే ఫోకస్ చేసి? బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ప్రస్తుత హోదాలలాగా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన నాయకుడు కాదు. రైతు కుటుంబం నుంచి రైతు లెక్కనే, సామాన్యుని లెక్కనే అంచెలంచెలుగా పైకి వచ్చిన నాయకుడు. ఆయన ఇమీడియట్గా ఎవరు మంత్రి చేసింది లేదు, ఇమీడియట్గా ముఖ్యమంత్రి చేసింది లేదు. ఆయన కూడా జెడ్పీటీసీ స్థాయి నుంచే పైకి వచ్చినవాడు. ఎందుకు చెప్తున్నా ఇది అని అంటే, ఆయనకు రైతుల సమస్యలు తెలుసు, రైతు కష్టం తెలుసు, సాధక బాధకాలు తెలుసు, అన్నీ తెలుస్తున్నాయి. అన్నీ ఒక్కొక్క దాంట్లో నెరవేర్చే విధంగానే పని చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఆయన చేసే విధానాన్ని చూసి ఊర్వలేక, ఆయన కూర్చున్న కుర్చీని కూర్చొని చూడలేక వీళ్ళు ఏడ్చే ఏడుపులు తప్ప ఇంకేమి లేదు. థ్యాంక్ యూ మేడం. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు ధీటైన సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.